సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్‌లో మనం రెగ్యులర్‌గా హోమ్‌మేడ్ ఫుడ్స్ ఎలా చేసుకోవాలనేది, ఈ వీక్ వండిన రెసిపీస్ అన్నిటికి కూడా కొన్ని నేను నాతో ఎక్స్‌పీరియన్స్ అయిన యూజ్‌ఫుల్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటానండి. ఎప్పుడు కూడా నేను సింపుల్‌గా చాలా ఈజీగా ఎంత తొందరగా కుకింగ్ అవుతుందో చెక్ చేసుకొని, సింపుల్ ఇంగ్రీడియెంట్స్ మాత్రమే తీసుకొని టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీస్ వండటానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రతిరోజు మనం కుకింగ్ చేయాలంటే అది ఖచ్చితంగా హెక్టికే కదా! హోమ్‌మేడ్ ఫుడ్ మీద అలవాటు పడేవాళ్ళు, హోమ్‌మేడ్ ఫుడ్ రెగ్యులర్‌గా అలవాటు పడిన వాళ్ళు, బయట ఫుడ్ అస్సలు మనం కన్జ్యూమ్ చేయలేము. అది అలా తినకూడదని కాదు. కాపోతే ఏంటంటే స్టమక్ అనేది కొంతమందికి ఇరిటబుల్‌గా ఉంటుంది బౌల్ అనేది. సో, నాకేంటంటే నేను నా చేత్తో వండుకొని తింటేనే నాకు టేస్టీగా అనిపిస్తుంది. తిన్న కొంచెమైనా వేడి వేడిగా మనం ఫ్రెష్‌గా అప్పటికప్పుడు వండుకోవడమే నాకు చాలా ఇష్టం అనమాట. మరి ప్రతిరోజు వంట చేయాలి అంటే ఓపిక ఉంటుందా? ఉండదు కదా! ఒకే ఎమోషన్స్ అనేవి ఉండవు. మనం ఒకసారి మనకి కుదరకపోవచ్చు, కుదరచ్చు. కానీ డైలీ అది ఒక డిసిప్లిన్. అందుకనే నేను నా స్ట్రెస్ బస్టర్ కుకింగ్ అని నాకు నేను మోటివేట్ చేసుకొని, లేదు ప్రతిరోజు కుక్ చేసుకోవాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే అతిగా శుభ్రతను ఇష్టపడేవాళ్ళు ఎక్కడా గూడా అన్‌క్లెanలీనెస్‌లో వాళ్ళు ఉండలేరు. అది మనకి ఇబ్బందిగా అనిపించచ్చేమో కానీ, ప్రతి మనిషి హైజీనిక్‌గా ఉండటానికి ఇష్టపడతాం మనం. ఒకసారి మనకి కుదరచ్చు, కుదరకపోవచ్చు. రకరకాల టెన్షన్స్ వల్ల లేదా ప్రెషర్స్ వల్ల. అయినా కూడా ఉండటానికి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ప్రతిరోజు హోమ్ ఫుడ్‌ని హైజీనిక్‌గా వండుకొని తినటానికి మనకి ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనకి కుదరకపోవచ్చు. కానీ అది అలవాటు చేసుకుంటే ఏదో ఒక రోజు మనకి అలవాటవుతుంది. ఎందుకంటే కుకింగ్ అనేది కూడా ఒక ఫైన్ ఆర్ట్స్‌లో ఒక ఆర్ట్. ఏదో సింపుల్‌గా వంట చేసాం, పక్కన పెట్టేసాము అంటే, మనం ఎడ్యుకేషన్‌కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ మనం వంటకి ఇవ్వలేం. అలా ఎడ్యుకేషన్‌లో ఎక్కువగా ఇప్పుడు నేను డాక్టర్ ప్రొఫెషన్ అండి. చిన్నప్పటి నుంచి అంతా అదే మనకి చదువు ఓరియంటేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు, కుకింగ్ అనేది ఎంతవరకు ఉండాలో లిమిట్ అంతవరకే ఉంటుంది కదా ప్యాషన్. ఇది నేను సెల్ఫ్‌గా క్రియేట్ చేసుకున్నాను. నాకు అందరికీ ఒక్కొక్క హాబీ, హ్యాబిట్స్ ఉంటే నేను కుకింగ్‌ని ఎన్నుకున్నాను. ఎందుకంటే నేను గమనించింది ఏంటి అంటే, హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ కూడా ఫుడ్ మీద ఆధారపడున్నాయి. హెల్త్ కానీ, ఇమ్యూనిటీ కానీ, లేతే డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ కానీ, హంగర్ గానీ, కొన్ని రెసిపీస్ చూడండి మనం ఎంత తిన్నా మళ్ళీ చాలా ఆకలేస్తుంది. నా ఎక్స్‌పీరియన్స్ అయితే నాకెన్ని ఫుడ్స్ ఉన్నా కూడా నేను సౌత్ ఇండియన్ కాబట్టి నాకు చక్కగా వైట్ రైస్ ఏదో కొద్దిగా అన్నం అయితే కొంచెమన్నా తినాలని ఉంటుంది. మిగతాయన్నీ ఏదో మనకి ఆ టైమ్ బీయింగ్ వరకు మనకి సాటిస్ఫాక్షన్‌గా ఉన్నా కొద్దిగా అన్నం వేడి వేడి అన్నంలో కొంచెం ఆవకాయ పప్పు, నెయ్యి వేసుకుంటే నా ఛానల్ పేరు పెట్టినట్టుగా అలా నాకు నా చేత్తో నేను వండుకొని తిన్న ఫుడ్డు నాకు సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తుంది. మరి ఎందుకు ఇది మీతో షేర్ చేసుకోవడము అంటే, ఫుడ్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ మెడిసిన్ అనే దాన్ని నేను ఖచ్చితంగా నమ్మాను. టేస్ట్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా న్యూట్రిషన్‌కి వాల్యూ ఇస్తూ కూడా మనం ఆహారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీస్ ఎందుకు చేసుకోకూడదనేది నేను కుకింగ్ ఎక్స్‌పీరియన్స్‌లోనే నేను తెలుసుకున్నాను. అయితే వంట చేయడం ఎంత మనకి ప్యాషన్ ఉన్నా కూడా వంటింట్లో జాగ్రత్తగా ఉండటం కూడా అంతే ప్యాషన్ అయి ఉండాలి. ఎందుకంటే చాలా కాషియస్‌గా ఉండాలి. మన మైండ్‌లో ఉన్నటువంటి పర్సనల్ ఎమోషన్సో, టెన్షన్సో అవి వంటింట్లోకి క్యారీ చేయకూడదు. అలాంటప్పుడు ఆ రోజు అసలు వంటింట్లోకి వెళ్ళకూడదు. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. కుకింగ్ ఇష్టపడే వాళ్ళకి నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పొరపాటున చేయి కట్ అయినా, కాలినా లేదా ఆయిల్ వస్తువుల మీద పడినా అది ఇంకా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. సో, అది ప్రివెంట్ చేయడానికి నెల రోజులకి సరిపడా ఒకవేళ మనకి ఏ రోజైనా ఓపిక లేదు అనుకున్నప్పుడు కొన్ని రకాల పొడులో, పచ్చళ్ళలో మనం ఇన్‌స్టంట్‌గా చాలా హైజీనిక్‌గా కంటామినేషన్ ఎక్కడా లేకుండా మంచి బాక్స్‌లో పెట్టుకొని మనం అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కొన్ని రకాల పదార్థాలు సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంచెం ఈ యొక్క పులిహార పేస్ట్ అనుకోండి, లేదా చక్కగా 2, 3 రకాల హెల్తీ పికిల్స్ ఏమన్నా ఉండొచ్చు. నేనైతే వెజిటబుల్ కిమ్చి అని చెప్తాను. వెజిటబుల్ సలాడ్. ఫెర్మెంటేషన్‌లో దానికి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి కిమ్చితో పెరుగుతాయి. మీరు కిమ్చి అని నెట్‌లో ఒకసారి టెస్ట్ చేయండి. ఎక్కడైనా మీరు టైప్ చేసి చూడండి. అన్ని వెజిటబుల్స్ వాళ్ళు మనకి ఫారినర్స్ ఏం చేస్తారంటే
కొన్ని సాసెస్‌లో యాపిల్ సైడర్ వెనిగర్‌లు యాడ్ చేసి పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్‌లో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఎక్కువగా కలిగుంటుంది. సో, నేననేది ఏంటంటే అలాంటి హెల్తీ రెసిపీస్ మీరు సెలెక్ట్ చేసుకొని లేదా ఫూల్ మకానీ తీసుకోండి. నార్త్‌లో ఎక్కువగా ఫూల్ మకానీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటి చిన్న చిన్నయి లేదా పోహ లేదా మురుమురాలు ఇవి స్టోర్ చేసుకోగలిగితే మనము ఎప్పుడైనా మనకి బాగా ఆకలేసినప్పుడు కుకింగ్ బదులు మనం తినగలుగుతాం. లేదా గ్రీన్ చట్నీ లేదా పీనట్స్ ఫ్రై చేసి పెట్టుకోవడం, కాజు లేదా రోస్టెడ్ ఆల్మండ్స్ ఇలా కిచెన్ ఎలక్ట్రానిక్స్ మీద మనం డిపెండ్ అవుతూ రెగ్యులర్‌గా వర్క్ చేసుకుంటే మనం హెల్తీగా ఉండటమే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. మరి అన్ని వేళలా మనకి ఓపిక ఉంటుందా? ఉండదా అంటే ఓపిక లేనప్పుడు సింపుల్‌గా కుక్ చేసుకోవడం. ఓపిక ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఓర్పుగా చేసుకోవడం. అది నేను కనుక్కున్న ఒక చిన్న డిఫరెన్స్ అనమాట. అయితే ఇది టేస్ట్ మీరు ఇంకొకటి ఏంటంటే ఈ వీక్ మొత్తం కూడా నేను కుక్ చేసినయి చిన్న చిన్నయి మీతో షేర్ చేసుకుంటాను ఎక్స్‌పీరియన్స్. ఈ పర్పస్ ఆఫ్ వాచ్ అవర్స్‌లో కొంచెం లెంథీగానే నేను వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఛానల్ మానిటైజ్ అవుతే నాకు బెనిఫిషియల్ అండి. లాస్ట్ ఇయర్ నా సర్వీసెస్ అన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి. బిగినింగ్ నుంచి కూడా నేను వీడియో అప్‌లోడ్ చేయకపోవడం వల్ల వాచ్ అవర్స్ అనేవి పెరగలేదు. సరే యూట్యూబ్ వాళ్ళు ఎప్పుడు మనల్ని ఏమి ఎలిమినేట్ చేసేయరు. ఎన్నేళ్ళైనా చేసుకోవచ్చు దీంట్లో. కానీ వాల్యుబుల్ టైం కాబట్టి మీరందరూ యుటిలైజ్ చేసుకుంటున్నారని నాకు తెలుస్తుంది. ఎందుకంటే న్యాచురల్‌గా వచ్చిన సబ్స్క్రైబర్స్ న్యాచురల్‌గా 4,00,000 వ్యూస్ అంటే అంత ఈజీ కాదండి. మనకి హార్డ్‌లీ 7 మంత్స్‌లో రావడం. ఇన్ని మిలియన్ వ్లాగ్స్‌లో మన ఛానల్ వైపే జనాలు ఇష్టంగా చూడాలి అంటే వాళ్ళకి నచ్చిన పాయింట్ ఏదో ఉంటేనే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇందులో వర్క్ చేసే వాళ్ళకి అది అర్థమవుతుంది. అలాగే మీరు కనుక కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు కాకపోతే లాస్ట్ మార్చ్ 16థ్‌కి 1 ఇయర్ అయిపోయింది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం గదా! నేను 7 మంత్స్ మాత్రమే మధ్యలో వర్క్ చేశానని. అయితే ఈ ఇయర్ 16థ్, 17థ్ నుంచి సెకండ్ ఇయర్ స్టార్ట్ అయితే హ్మ్, బాగా రెస్పాన్స్ వస్తుందండి. సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు ప్రతి ఒక్క షార్ట్‌కి కొత్త ఒక ఇద్దరు, ముగ్గురు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. ఛానల్‌ని బాగా ముందు కన్నా కూడా కొద్దిగా ఎక్కువగా ఆదరిస్తున్నారు. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వాచ్ అవర్స్ పెరగడానికి నాకు ప్రతిసారి లెంథీగా మాట్లాడలేకపోవచ్చు. కుదిరినన్ని వీడియోస్ మీరు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడగలిగితే నా ఛానల్ మరింత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇది ఇంకొక విషయం అండి. ఇది రెస్టారెంట్ అస్సలు కాదు. నేను ట్రై చేశాను ఈ సెకండ్ ఇయర్‌లో ఎలాగైనా కొంత నార్త్ వాళ్ళ ఛానల్స్ నేను చూస్తూ వాళ్ళు కుకింగ్‌ని ప్యాషన్‌గా తీసుకొని 5, 6 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది నేను ట్రై చేశాను. అలా చేసినప్పుడు నిజంగా నా ఛానల్‌ని ఎవరు కూడా మళ్ళీ యాక్సెప్ట్ చేయలేదు. వెరీ హానెస్ట్‌లీ ఐ యామ్ సేయింగ్. ఎందుకంటే నేను నాలాగా ఉంటేనే వాళ్ళు ఇష్టపడుతున్నారు. అది నేను చాలా తొందరగానే అర్థం చేసుకున్నాను. ఎందుకంటే నేను చిన్న చిన్న రెసిపీస్ లిటిల్ క్వాంటిటీతో అప్పుడప్పుడు తోచినయి చేద్దాము. ఎందుకులే అలా అనుకున్నాను కదా! ఆ అన్‌న్యాచురాలిటీని అసలు జనాలు యాక్సెప్ట్ చేయటం లేదు. నా ఛానల్ అసలు ముందుకు కూడా వెళ్ళటం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కసారి ఆన్‌లైన్‌లో గనుక టైప్ చేస్తే మనకు కావాల్సిన బౌల్స్ అవన్నీ వస్తాయి. కానీ ఎప్పుడూ కూడా టేస్ట్ అనేది మనం వండుకొని తింటేనే మనకి టేస్ట్ అర్థమవుతుందండి. ఒట్టి విజువలైజ్ ఎంతగానో చేయగలం. అది వండిన తర్వాత మనకి నచ్చలేదనుకోండి, తప్పకుండా మళ్ళీ ఛానల్‌ని ఎవరు కూడా ఇష్టపడరు. అయితే దీంట్లో చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి వ్యూస్ పెంచుకోవడానికి, సబ్స్క్రిప్షన్ పెంచడానికి. అవన్నీ కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు తప్పకుండా డిమానిటైజ్ చేసేస్తారు అలా వెళ్తే. సో, నేననేది ఏంటంటే ఇది ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్న ప్రాబ్లమే. మీకు అవకాశం ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క కొత్త మార్చ్ 17థ్ నుంచి నేను అసలు వీడియోస్ ఒక 4, 5 డేస్ పెట్టడం కుదరలేదండి. కానీ షార్ట్స్ చూస్తే మాత్రం చాలా హైప్‌లో నాకు చక్కటి సబ్స్క్రైబర్స్ వాళ్ళు చాలా ప్యాషన్‌తో, లవ్‌తో పెట్టారు. అండ్ 15,000 వ్యూస్ ఇన్ 1 వీక్ అంటే అంత సింపుల్ కాదండి. మన వైపు వ్యూవర్స్‌ని అట్రాక్ట్ చేసుకోవడం. సో, మీ అందరి సపోర్ట్ ఉన్నందుకు థ్యాంక్ యూ. మీ అందరి లవ్ ఉన్నందుకు థ్యాంక్ యూ. ఇది నేను వాచ్ అవర్స్ పర్పస్‌కి ఇక్కడి వరకు మాట్లాడానండి. ఇక్కడి నుంచి ఏంటంటే సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌లో తీసుకుంటే మొన్న మామిడికాయ చెట్టుకి ఒక 4 కాయలు నాకు కనిపిస్తే ఎలా కలెక్ట్ చేసుకున్నాను. కొంచెం పులుపు తక్కువగా అనిపించింది నాకు. అంత టేస్టీగా నిజంగా హానెస్ట్‌గా అనిపించలేదు. బట్ ట్రై చేశాక తెలిసింది. అవి నేను జస్ట్ బాగా కడిగేసి దానిపైన ఉన్నటువంటి జిగట ఏదైతే ఉందో కట్ చేసినప్పుడు మనకొస్తుంది కదా! మనం ఆన్‌లైన్‌లో తీసుకున్నప్పుడు అలా రాదు. దాన్ని ఉప్పు నీళ్ళలో ఒక 15 నిమిషాలు నానబెట్టుకొని ఆ మామిడికాయలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు అలా కట్ చేసి దాంట్లో రోట్లో వేసాను చూడండి వీడియోలో.
దంచేదాన్ని తీసుకొని చక్కగా నేను దంచి కొద్దిగా దాంట్లోనే ఉప్పు, కారము, మనం మెంతి పిండి, ఆవాల పిండి ఎప్పుడు నేను రెడీగా పెట్టుకుంటానండి కిచెన్‌లో. ఎందుకంటే నేను ఇన్‌స్టంట్ పచ్చళ్ళనే ఇష్టపడతాను ఒకప్పుడు తెలియక నేను లాంగర్ డ్యూరేషన్‌లో చాలా పికిల్స్ పెట్టి, అవి ఎక్కడ పెట్టాలో అర్థం గాక ఫ్రిడ్జ్‌లో సరిపోక పారేయాల్సొచ్చిందండి. సో, నాకు నేను అర్థం చేసుకుందేంటి అంటే, ఇన్‌స్టంట్‌గా పికిల్స్ పెట్టేసుకోవచ్చు. అంత రిస్క్ ఏం లేదు. నేను కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాక చాలా నేను ఎక్స్‌పీరియన్స్ నేర్చుకోగలిగాను. అందుకే కొత్తగా కుకింగ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకి బెస్ట్ అడ్వైస్ ఏంటంటే, ఇదేదో ఒక డిప్లొమా కోర్స్ అనుకోని మీరు సరదాగా చేయండి. దీని మీదే డిపెండ్ అయ్యి డిసప్పాయింట్ అవ్వి అలా కాకుండా, దీంట్లో మనం చాలా ఎక్కువ నేర్చుకోగలుగుతాం. నేను హానెస్ట్‌గా చెప్తున్నాను. విచ్ విల్ మేక్ యువర్ వర్క్ సింపుల్. మనం కొంచెం ఇంట్లో వర్క్ కూడా కుకింగ్‌ది సింపుల్ అయిపోతుంది. మనం అంతగా నేర్చుకోగలుగుతాం అనమాట. సో, అలా చూస్తే ఈ మామిడికాయనేంటంటే, చక్కగా దాన్ని దంచేసుకొని చిన్న స్పూన్‌తోని ఈక్వల్ రేషియోస్ యాడ్ చేసేసాను. ఒక పావు కప్పు పల్లి నూనెలో తాలింపు పెట్టి వేశాను. వేడి వేడి అన్నంలో కొంచెం మామిడికాయ పచ్చడి, అది పులుపు తగ్గిన మామిడికాయ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అది టేస్టీగా ఉంది. నేను తిన్నాను. ఆ తర్వాత అప్పుడు ఒకటి ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఏంటంటే, పులుపు చెక్ చేసుకోకుండా ఇంకెప్పుడు పచ్చడి చేసుకోకూడదు అనిపిచ్చింది. అవెందుకు అంత తియ్యగా ఉన్నాయనేది నాకు నిజంగా అర్థం కాలేదు. పచ్చడికి సరిపడ పులుపు దాంట్లో లేదు. సో, హానెస్ట్‌గా నేను మీకు చెప్తున్నాను. మనం ఇక్కడ పులుపు చెక్ చేసుకుందే ఇన్‌స్టంట్ ఆవకాయ అన్నా కూడా చేసుకోకూడదు ఒక టిప్. ఇంకొకటేంటంటే ఎక్కువ మోతాదులో పెట్టుకున్నప్పుడు స్ట్రెయిన్ అయిపోతాం. సపోర్ట్ కావాలి. అలా కాకుండా యంగ్‌స్టర్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ, కొత్తగా కుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా చిన్న రోలు కొనుక్కొని అప్పుడప్పుడు రొట్టె పచ్చడిలా చేసుకొని కూడా మనం చక్కగా కడుపు నిండా తినేయొచ్చు. అదొక యూజ్‌ఫుల్ టిప్ దీంట్లో. ఆ తర్వాత నేను ఒక కప్పు అటుకులు తీసుకొని దాన్ని జస్ట్ మిక్సీ పట్టేసానండి. పట్టి కొన్ని పచ్చెనగపప్పు యాక్చువల్‌గా నేను నైట్ అంతా నానబెట్టాను వేరే కర్రీకని. అది ఇన్‌స్టంట్‌గా దీన్నేం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తే, ఆ అటుకులు కనిపిచ్చాయి. వాటిని మిక్సీ పట్టేసి, ఆ పౌడర్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఈ నానబెట్టిన శనగపప్పు నీళ్ళే యాడ్ చేసి, చిన్నగా కొద్దిగా ఉప్పు మాత్రమే యాడ్ చేసుకున్నానండి. ఒక పావు చెంచా. అందులో యాడ్ చేసుకొని చిన్న బాల్స్‌గా ప్రిపేర్ చేసి, నేను స్టీమ్ బాల్స్‌లాగా ఉడికించాను. నిజంగా అది అటుకులు కదా! మరి మెత్తబడిపోతుందేమో అనుకున్నాను. అస్సలు కాదండి. వెరీ టేస్టీ రెసిపీ. మనం వినాయకుడికి కుడుములని చేస్తాం కదా! మన గుళ్ళోకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకిస్తారు కదా! కుడుములు, ఉండ్రాళ్ళు అంటాం. సేమ్ అలాగే అయితే బియ్యం అంతా నానబెట్టి, రుబ్బి చేయకుండా అంటే అలా ఒక మెథడ్ అండి. టైం ఉన్నప్పుడు ఇలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు అని నాకు ఈరోజే అర్థమైంది. నేనైతే కొంచెం మామిడికాయ పచ్చడి వినాయకుడికి కొద్ది పెట్టాను నైవేద్యంలాగా. ఆ తర్వాత మిగతా వాటిని నేను సెపరేట్‌గా తీసుకొని అవి ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇచ్చేసి, నేనైతే కొంచెం వెల్లుల్లిపాయలు, మామిడికాయ పచ్చడి మొన్న పెట్టాను కదా లాస్ట్ వీక్, దాన్ని నంచుకొని తిన్నాను. భలే ఇన్‌స్టంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ 5 మినిట్స్‌లో అయిపోయిందండి. అది ఒక సింపుల్ కుకింగ్ మెథడ్. సెకండ్ నేను గమనించింది. చాలా తొందరగా అయిపోతుంది. చిన్న పిల్లలున్న ఇంట్లో అయితే సూపర్బ్‌గా వర్కౌట్ అవుతుంది. ఏమీ లేదు. మనం చక్కగా అప్పటికప్పుడు అటుకుల్ని మిక్సీ పట్టేసుకొని, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, అరగంట సేపు నానబెట్టిన పచ్చెనగపప్పు తొందరగానే నానిపోతుంది. పెసరపప్పు గాని, అవి యాడ్ చేసుకొని చిన్న బాల్స్‌లా చేసి స్టీమర్‌లో పెట్టేసుకుంటే ఎంత హీట్ రావాలో అంత వచ్చేస్తుంది. వేడి వేడిగా కొద్దిగా నెయ్యేసుకొని మీరు తింటే భలే ఉంటుంది. కొంచెం అవకాశం ఉంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. అదొక రెసిపీ అయిపోయింది. ఆ తర్వాత అస్సలు వంట చేయాలని అనిపించలేదు. ఏదో ఫ్రస్ట్రేషన్‌లో ఎప్పుడో ఒకసారి కొంచెమైనా మనకుంటుంది గదా! ఎందుకంటే, అసలు మనం తినే ఆహారం కొంచెం ఎవరైనా చూస్తేనే దిష్టి తగులుతుందని భయపడతాం కదా! మరి కుకింగ్ ఛానల్ అనేది నాకు ప్యాషన్ ఉన్నా అసలు ఇంట్రెస్ట్ లేదు ఒకప్పుడు. ఒక ఏదో నాకు కొంచెం డైవర్షన్ కోసం నేను స్టార్ట్ చేశాను ఒక డిప్రెషన్‌లో. అలాంటిది అది నాకింకా అటాచ్‌మెంట్ లాగా అలవాటయిపోయింది. సో, మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నాకెక్కడ కూడా దిష్టి తగలకూడదు అని చెప్పి. అలా నేనేం చేశానంటే, ఇక్కడ ఒకటండి ఫ్యాక్ట్. వంట చేస్తే ఎప్పుడైనా ఒకసారి చేసినప్పుడు ఎవ్వరికైనా ఈజీగా అనిపిస్తది. కానీ ప్రతిరోజు వంట చేయాలంటే అది చాలా క్లెవర్‌గా వెళ్తే, చాలా ఓపిక ఉంటే, ప్యాషన్ ఉంటే తప్ప వంట రెగ్యులర్‌గా ఎవరు చేయలేరు. సో, ఇక్కడ మనం కష్టపడితేనే అదొస్తుంది. అంటే కష్టంలో ఆనందం వెతుక్కుంటేనే. అలా నేనేం చేశానంటే, ఈ ఉండ్రాళ్ళు చూసారు కదా! ఎంత బాగున్నాయి, వీడియోలో చెక్ చేయండి. చాలా బాగున్నాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పే రెసిపీస్ అన్నీ కూడా మీరు కొంచెం క్వాంటిటీతో ట్రై చేసి చూడండి. తప్పకుండా మీరు అప్రిషియేట్ చేస్తారు. నేను చేయకపోయినా పర్వాలేదు. ఛానల్ యుటిలైజ్ చేసుకున్నవారవుతారు. ఆ తర్వాత ఇంకొకటేంటంటే, మన ఛానల్ పర్పసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా తింటామో, ఇంట్లో తక్కువ ఇంగ్రీడియెంట్స్ ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఎంజాయ్ చేయాలండి. మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ లేదా అప్పర్ మిడిల్ క్లాస్ అనే క్వెషనే ఉండకూడదు ఫుడ్ దగ్గర.
అందరూ ఇష్టంగా తినాలి, అందరూ హ్యాపీగా ఉండాలనేది ఆ విల్‌తోనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. తర్వాత టమాటా కూరండి. రెగ్యులర్‌గా తినే టమాటా కూరే కదా! పెద్ద ఇంట్రెస్టింగ్ ఏంటి అనుకోవచ్చు. ఏం లేదండి. నేను దాన్ని ఉల్లిపాయ కూరలా చేద్దాం అనుకున్నాను. ఒక 5, 6 ఉల్లిపాయలు కట్ చేశాను. ఉల్లిపాయలు కట్ చేయడం కన్నా కూడా బ్లెండర్‌లో చాలా తొందరగా కట్ అయిపోతాయి. చాలా తొందరగా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే కాస్ట్లీ బ్లెండర్స్ అక్కర్లేదండి. మినిమల్ మనం ఒక 1600 పెడితే చిన్న చిన్న బ్లెండర్స్ మనకి అవైలబుల్ అవుతాయి. వాటిలో నేను ఉల్లిపాయలు యాడ్ చేసుకొని మిక్స్ జస్ట్ ఫాస్ట్‌గానే ఈరోజైతే నేను నైఫ్‌తోనే కట్ చేశానండి. జనరల్‌గా చెప్తున్నాను. బ్లెండర్‌తో మనం ఉపయోగిస్తే ఎక్కువ ఉల్లిపాయలైనా తొందరగానే కట్ చేసుకోవచ్చు. అదర్ కిచెన్ ఎలక్ట్రానిక్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాను నేను. అలా ఉల్లిపాయ కూర అనుకున్న దాన్ని మళ్ళీ ఒక 3 టమాటాలు ఎక్స్ట్రా వేయాల్సొచ్చింది టేస్ట్ కోసం. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మెంతిపిండి అన్నిట్లో వేస్తానండి పోపులో. కొంచెం ఇంగువ కూడా వేసుకొని, ఇంగువలో యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మెంతిపిండి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. సో, అలా నేను చిన్నగా మూత పెట్టేసి మగ్గించాను. వేడి వేడి అన్నంలో కొద్దిగా టమాటా కూర, అన్నం అక్కడ ఉడుకుతూ, ఇక్కడ కూర అయిపోయిన వెంటనే ప్లేట్‌లో పెట్టుకొని తింటే ఎంత బావుందంటే, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎన్నో ఇంగ్రీడియెంట్స్ ఉన్నప్పుడు కూడా కలగని సాటిస్ఫాక్షన్ మనకి వేడి వేడి అన్నంలో కొద్దిగా కర్రీ, మన ఫేవరెట్ కర్రీ మన చేత్తో మనం కుక్ చేసుకొని తిన్నప్పుడు ది బెస్ట్ అనిపిస్తుందండి. ఇది మనం తెలుసుకోవాలనే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత ఇది ఆల్రెడీ మొన్న రిపీట్ చేసిందే అండి. కానీ జనరల్‌గా వీడియోలో నేను పెట్టలేదని మళ్ళీ పెట్టాను ఇందులో. ఈరోజు బర్డ్స్ ఏమో ఈరోజు వచ్చినవే అనమాట. బ్రౌన్ బర్డ్స్, క్రో, క్రో రెగ్యులర్‌గానే వస్తుంది. బ్రౌన్ బర్డ్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయి. స్పారోస్ రెగ్యులర్‌గా వస్తున్నాయి. పాపం ఈ 2, 3 పావురాలు ఏంటంటే ఎప్పుడు వాటికి కింద ఎవరో వేస్తూనుంటారు ఫుడ్డు. కానీ అప్పుడప్పుడు అవి వస్తుంటాయి అనమాట. మనం వాటిని ఏమి అనలేం కాబట్టి సైలెంట్‌గా ఉండటమే. కానీ అవి ఏంటంటే మీరు గమనించండి, వాటర్ నేను రెడ్ బౌల్ తీసేసాను. ఇది మొన్నటి వీడియో అనమాట. బ్లాక్ బౌల్‌లో పెట్టాను. ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను గమనించింది ఏంటంటే, అది మీతో షేర్ చేసుకోవాలండి. ఎందుకంటే నేను ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశమే, నేను బర్డ్స్ అండ్ యానిమల్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ హ్యూమన్ ఈకోసిస్టమ్ అనేది అందరూ కలిసి ఉంటేనే మనం హ్యూమన్ ఈకోసిస్టమ్ అవుతుంది. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. అదే మా హస్బెండ్ యొక్క ఎప్పుడు స్లోగన్ అండి. అయితే అదే మాట నేను గుర్తు చేసుకున్నాననమాట ఇక్కడ. ఒకసారి వాటర్ అనేది ప్రతి పక్షి కూడా తాగుతుంది. నేను అది చూసి నేను ఆశ్చర్యపోయాను. అంటే ఇంత వాటికి వాటర్ రిక్వైర్మెంట్ ఉందా? ఎవరం ప్రొవైడ్ చేయలేకపోతున్నామా అనిపించింది. ప్రతి ఒక్క బర్డ్ మీరు కనుక వీడియోలో గమనించొచ్చు. నేను చూసిందేంటంటే ప్రతి ఒక్క బర్డ్, స్పారో కానీ రకరకాల బర్డ్స్, ప్యారట్స్ కూడా వస్తాయి కానీ దగ్గరగా రావండి. పక్క బిల్డింగ్ మీద వాలడం గుర్తు చాలా ఎక్కువగా వస్తాయి. ప్యారట్స్ అనేవి ఒక 20, 30 ప్యారట్స్ ఎట్ ఏ టైమ్ వస్తాయి. డాబా పైన వాలుతాయి అనమాట. అయితే అవి ఎప్పుడొస్తాయని నేను కూడా ఎదురు చూస్తున్నాను. వాటికి ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఏమైనా ఉంటే వస్తాయేమో. ఎండలు ఎక్కువైనప్పటి నుంచి కొంచెం ప్యారట్స్ అనేవి తగ్గిపోయినాయి ఎందుకో. అంతకుముందు ఒక పెద్ద ట్రీ ఉండేది. దాని నిండా ప్యారట్స్ ఉండేయన్నమాట. చక్కగా వచ్చాయి. మీరు చూడండి ఆ బర్డ్ ఎంత చక్కగా వాటర్ కంఫర్టబుల్‌గా పెట్టాను. అది అలా కూర్చొని వాటర్ తాగుతుంది. నాకెంత బాధ అనిపించిందంటే నిజంగా వాటి చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించింది. ఆ స్పారోస్ అయితే అలా ఉండిపోయినాయండి పక్కన ఏసీ ఉన్న లొకేషన్‌లో. అవి వాటి ఫ్యామిలీ అలా రన్ అయిపోతూనే ఉంది. ఈ రకరకాల బర్డ్స్ వచ్చి ఆ బర్డ్స్ నాయిస్ ఎంత మెలోడియస్‌గా ఉందంటే, బాల్కనీ బర్డ్స్ ఉంటే ఎంత కంఫర్టబుల్‌గా ఉంటుందా అని నాకు అనిపిస్తుంది. ప్లీజ్